హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్ల గురించి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ తాజా అప్డేట్స్ ఇవిగో. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పథకం ఇవాళ లాంఛనంగా పట్టాలెక్కనుంది. కేవలం మండల పరిధిలోని ఒక గ్రామంలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే పూర్తి స్థాయి జాబితాలు ఎప్పుడు వస్తున్నాయనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పట్టాలెక్కనుంది. గ్రామ సభల్లో అర్హుల జాబితాలను ప్రకటించారు. అయితే వీటిని పరిశీలించి ఫైనల్ లిస్టులను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఇవాళ స్కీమ్లను లాంఛనంగా ప్రారంభిస్తారు. కొంతమంది లబ్ధిదారులను ప్రొసీడింగ్ కాపీలను అందజేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లను రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో మాత్రమే ప్రస్తుతం ఈ స్కీమ్ అమలు కానుంది. అయితే మిగతా గ్రామంలో లబ్ధిదారులను ఎప్పుడు గుర్తిస్తారనేది ఉత్కంఠను రేపొందుతుంది. మరోవైపు భారీ స్థాయిలో అవకాశాలు ఈ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపికను సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం షెడ్యూల్ను ప్రకటిస్తామని తాజాగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి వరకు కూడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదలైన అర్హత జాబితాలోని పేర్లతో పాటు కొత్త దరఖాస్తులను కూడా పరిశీలించనుంది. అర్హత గల వారి వివరాలను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలించనున్నారు. ఇందిరమ్మ కమిటీల సాయంతో లబ్ధిదారులను గుర్తించనున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్చి వరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఉంది. మరోవైపు స్కీమ్ అమలు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్సైట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనుంది. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున నిధులు